హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వాల్యూమ్ టీవీ. చాలామంది సినీ తారలు వెండి తెరతో మనకి పరిచయం అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మరి అప్పుడప్పుడు వాళ్ళని మనం మిస్ అవుతూ ఉన్నా వాళ్ళు మనల్ని మిస్ చేయకుండా బుల్లి తెర మీద ప్రత్యక్షమై మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు. అదే కోవలో 2014లో జలక్ మూవీతో వెండి తెరకు పరిచయమైన మానస్ వరుసగా గ్రీన్ సిగ్నల్, అదేవిధంగా గోలీ సోడా, ప్రేమికుడు అంటూ చాలా మూవీస్ చేసి కోయిలమ్మ అంటూ ఒక సూపర్ హిట్ సీరియల్తో బుల్లితెరకు కూడా పరిచయమై మనందరినీ ఎంటర్టైన్ చేశారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ క్షీరసాగర మదనం అనే మూవీతో మనందరి ముందుకు రాబోతున్నాడు. మరి ఈ మూవీకి సంబంధించిన విశేషాలు మానస్ అదేవిధంగా హీరోయిన్ అక్షత మాటల్లో వారిని అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉన్నారు. సో మానస్ మీతో స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా కూడా స్టార్టింగ్ మనకి అవకాశం రావాలంటే ముందు వెండి తెర నుంచి అంటే బుల్లి తెర నుంచి వెండి తెరకి వెళ్తూ ఉంటారు అవకాశాల కోసం. మీరేంటి రివర్స్, ఫస్ట్ వెండి తెరకి తర్వాత బుల్లి తెర మళ్ళీ వెండి తెర అలా అంటే బహుశా మీకు తెలియదేమో, నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి నేను చెయ్యంది అంటూ ఏది లేదండి. నేను మీ పొజిషన్ లో కూడా ఉన్నా, యాంకరింగ్ కూడా చేశాను. సో భలే ఛాన్స్ అనే ప్రోగ్రామ్ మీకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నేను మా టీవీలోని యాంకరింగ్ చేశాను. నేను డాక్యుమెంటరీస్ చేశా, సీరియల్స్ చేశా. దూరదర్శన్ ఉన్నప్పుడు కూడా నేను సీరియల్ చేశాను, పితృదేవోభవ అనే సీరియల్ చేశాను. సో నాకు చిన్నది పెద్దది అని కాదండి, నాకు క్యారెక్టర్ నచ్చిందంటే డెఫినెట్గా ఏదైనా చేస్తాను. నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అండ్ నేను హీరో అని నేను చెప్పుకోవట్లా, ఐ వాంట్ టు బికమ్ అ గుడ్ ఆర్టిస్ట్. ఒక యాక్టర్గా నేను గుర్తింపు సాధించాలని. ఎందుకంటే హీరో అంటే ఒక అదే మూసలో ఉండిపోతారు, ఒకటే టైప్ ఆఫ్ రోల్స్ అన్నది వస్తాయి. సో నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో నేను ఎప్పుడు కూడా చూస్ చేసుకున్నది కూడా నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్గా నేను అది చేస్తాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు బి ఐడల్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్. దట్ ఈస్ అంటే ఒక ఇంట్రెస్ట్ అనమాట. సో మీన్ వైల్ ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇఫ్ ఐ ఫీల్ I'm not getting the right subject, I write my own subject. స్క్రిప్ట్ లైన్ నేనే డెవలప్ చేసుకొని, అంటే లైన్ రాస్తాను. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నేను డెవలప్ చేయలేను, ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్, బట్ యా లైన్స్ అయితే రాస్తాను. సో ఇది నా చెప్తున్నాను, అంటే మీరు అడిగిన దాని క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను. సో I have covered everything and I like to do work. I like my work very much. So whatever work I do, I give my 100%. ఓకే. సో అంటే మానస్ ఎలా ఒక మల్టీ టాలెంటెడ్గా ఉండాలి అనేది మీ కోరిక? ఇంతే కదండి, వీ హ్యావ్ టు బీ మల్టీ టాలెంటెడ్. ఇప్పుడున్న జనరేషన్లోని యూ నీడ్ టు బీ ఆన్ యువర్ టోస్ ఆల్ ద టైమ్. సో తప్పకుండా మనం మల్టీ టాలెంటెడ్గా ఉండాలని అనుకుంటాను. అండ్ ఎక్కడ మనకి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇష్టం కాబట్టే వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద క్రాఫ్ట్స్. అప్పుడు మనకు నచ్చిన దాంట్లో మనం ఎక్సెల్ అవ్వచ్చు, లెట్ ఇట్ బి యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో నాకు ఇంట్రెస్ట్ సినిమా అనేది ప్యాషన్. సో ఆబ్వియస్లీ ఐ లైక్ టు లెర్న్ ఎవ్రీథింగ్. అండ్ ఏదైతే నాకు అండర్స్టాండింగ్ ఉందో దాని మీద నేను కొంచెం ఇంకా నిజంగానే దాని గురించి తెలిస్తే ఇంకొంచెం మెచ్యూర్డ్ గా మనం యాక్ట్ చేయొచ్చు కదా, రోల్ ప్లే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అక్షత, ఇది మీ ఫస్ట్ మూవీ కదా, ఎలా ఉంది మీకు అసలు వెండి తెరకి రావడం అనేది, స్క్రీన్ మీద కనిపించడం, యాక్ట్ చేయడం, ఈ ఫీలింగ్ అంతా ఎలా ఉంది, ఎలా అవకాశం వచ్చింది? ముందు కొంచెం నర్వస్ ఉన్నాను, బట్ ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో టు సీ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్, ఆఫ్ కోర్స్ బికాస్ ఐ డోంట్ నో తెలుగు మచ్. ఇనీషియలీ ఐ వాజ్ నర్వస్, నేను కొంచెం నర్వస్ ఉన్నాను, బట్ ఎవ్రీబడి హెల్ప్ మీ ఆన్ దిస్ సెట్. డైరెక్టర్ సార్, అనిల్ సార్, మానస్, దే హెల్ప్ మీ అ లాట్ to overcome that language barrier, and now I'm excited. నిజంగా మాకు ఎక్కడ కూడా నర్వస్గా కనిపించినట్టు ఏమనిపించలేదు. మేము ట్రైలర్లో చూసాం, చాలా వెల్ నోన్ తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే యాక్ట్ చేశారు. మీకు ఈ యాక్టింగ్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, అంటే ఎవరెవరి సజెషన్స్ తీసుకొని మీరు దాన్ని కొంచెం బాగా ప్లే చేశారు? అనిల్, డైరెక్టర్ అనిల్ సార్, co-director కిషోర్ సార్, and Manas a lot. They have helped me a lot. ఓకే. సో మానస్, క్షీరసాగర మదనం అంటే అసలు టైటిల్కి మూవీ అంటే ఏంటి, అసలు లైన్ ఏంటి? నిజంగానే క్షీరసాగర మదనం అంటే ముందుగా అసలు హాలహాల వస్తుంది, ఇందులో అన్ని టైప్ అలా ఏమైనా చూపించారా? కరెక్ట్ అండి. అంటే లైక్ క్షీరసాగర మదనం టైటిల్లోనే మీరు బాగా గెస్ చేశారు. అంటే నాకు కూడా అంత థాట్ రాలేదు. సో డైరెక్టర్ గారు అదే మెయిన్ ఏంటి అంటే మన క్షీరసాగర మదనం
అసురుల మధ్యన అండ్ దేవతల మధ్యన జరిగిన ఫైట్లోని Yes. అల్టిమేట్గా మనకు వచ్చేది ఎండ్ ప్రోడక్ట్ అమృతం. అవును. సో ఇక్కడ ఏంటి అంటే మనిషిలో చాలా లోపాలు ఉంటాయి, బట్ ఆ లోపాలన్నింటినీ మనం తీసేస్తే ఫైనల్ అవుట్పుట్ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో చాలా మనిషికి చాలా బలహీనతలు ఉండొచ్చు, లేకపోతే సెట్ బ్యాక్స్ ఉండొచ్చు, ఏదో ఒక కారణాలు ఉండొచ్చు అతనికి, నేను ఇలా ఎందుకు బిహేవ్ చేసామని చెప్పడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ అవన్నీ పక్కన పెడితే అల్టిమేట్గా మనిషి అన్నవాడు మంచోడు. సో ఇది మా డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. సో ఇఫ్ యూ రిమూవ్ ఆల్ యువర్ డ్రాబ్యాక్స్, అది కోపం అయినా కావచ్చు, లస్ట్ అయినా కావచ్చు, లేకపోతే ఒక సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ అయినా కావచ్చు, ఏదైనా సరే ఈ లోపాలని మనం పక్కన పెడితే అల్టిమేట్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్ అండ్ యూ విల్ బీ జడ్జ్డ్ యాస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నదే మా కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. కొన్నిసార్లు నిజంగానే మూవీ టైటిల్కి మూవీకి రిలేషన్ లేకుండా ఉన్నవి మనం చాలా చూస్తూ ఉంటాము. అవును. ఇందులో కరెక్ట్గా ఆ పదం అనేది ఒక ట్రెడిషనల్ వర్డ్. ఎస్. మీరు చూపించినంత కూడా ట్రైలర్లో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో దానికి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ చూపించినట్టు కనిపిస్తుంది. ఒక డ్రగ్ అడిక్షన్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారు పిల్లలు, షార్ట్ పీరియడ్ లో కోపం ఇవన్నీ చూపిస్తున్నారు కదా. ఆ టైటిల్ కి అక్కడున్న ఈ జనరేషన్ అలా లింక్ పెట్టి ఆ థాట్ ఎవరిదే, అసలు ఏంటి అందులో ఉన్న కిటుకు? సో అంటే సార్ అనుకున్న లైన్, డైరెక్టర్ గారు అనుకున్న లైన్ ఏంటి అంటే, ఒక 1 అవర్లో చనిపోతే మనిషి ఏం చేస్తాడు అంటే తెలిస్తే ముందే తెలిస్తే ఒక మనిషి 1 గంటలో చచ్చిపోతున్నాడు అంటే ఏం చేస్తాడు. సో అతను దాని ప్రకారం ఒక 7 విభిన్నమైన పాత్రలు తీసుకున్నాడు. మనకి 7 కలర్స్ ఇన్ రెయిన్బో ఎలా ఉంటాయో అలా ఒక 7 డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకొని ఈ 7 డిఫరెంట్ క్యారెక్టర్స్కి ఒక్కొక్క సెట్ బ్యాక్ అనమాట. ఓకే. సో వాటికి లోను అంటే లైక్ ఆ బలహీనతలకి ఆర్ యూనో లైక్ కమిట్మెంట్స్కి ఆర్ ఎనీథింగ్కి మనిషి అనేవాడు లొంగిపోతాడా, ఈ 1 అవర్కి దానికి ఉండిపోతాడా, వ్యసనాలకు ఉండిపోతాడా, లేదా అవన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ మెంబర్స్తోని, ఫ్రెండ్స్తోని, లవర్తోని అలా ఉంటారా అన్నది ఒక చిన్న క్యూరియాసిటీ ఫ్యాక్టర్ పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఒక లైన్ని అల్లుకున్నాను అనమాట. అండ్ అతని చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్నే ఎక్కువ ఆయన ఇన్స్పైర్ అయ్యి, బికాస్ హీఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. సో అతను స్టోరీ అడాప్ట్ చేసుకునే విధానం అది అలాగా అనుకున్నారు. సో ఫస్ట్ థాట్ వచ్చింది ఏంటి అంటే, ఒక మనిషి 1 అవర్ బిఫోరే చనిపోతాడని తెలిస్తే ఏం చేస్తాడు. ఓకే. సో అక్కడి నుంచి పుట్టుకొచ్చింది కథ. అండ్ మీరు టైటిల్ విషయానికి వస్తే దీనికి ఇంతకుముందు చాలా టైటిల్స్ అనుకున్నారండి. ఓకే. బట్ అంటే లైక్ మా గుడ్ థింగ్ కోసం అనుకోవాలి, అవి ఆల్రెడీ కొంచెం రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి ఛాంబర్లో. సో అప్పుడు మాకు కొత్త టైటిల్స్ కోసం వీ కెప్ట్ ఆన్ థింకింగ్, అండ్ అప్పుడు మాకు ఈ పుట్టుకొచ్చిన టైటిల్ క్షీరసాగర మదనం. సూపర్ టైటిల్. అది మాత్రం నిజంగానే అందరికీ కొంచెం లింకప్ అయ్యేది, ఎందుకంటే కొన్ని నిజంగానే ఒక ఏజ్ జనరేషన్ వాళ్ళకే కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది అనేప్పటికీ కొంచెం ఏజ్ వైజ్ గా అండ్ జోనర్ వైజ్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అక్షర, ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి, మీ నేమ్ ఏంటి, అసలు ఎలా అనిపించింది? సో ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు ఇషిత. సో యుఎస్ నుంచి వచ్చాను అండ్ చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ, నా క్రష్, నా ఫస్ట్ లవ్, దానికోసం చేజింగ్ కే లియే ఐ కమ్ టు హైదరాబాద్. సో దాట్స్ మై క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ ఇది ఈ జనరేషన్లో కూడా ఇషిత ఈ క్యారెక్టర్ ఫస్ట్ లవ్ చేస్ కర్రీ, లైక్ సో మచ్ ఫేత్ ఇన్ లవ్. సో దట్ ఈస్ అ వెరీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. సో అక్షత, మూవీలో ఉన్న క్యారెక్టర్కి మీ రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్కి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? అవును, అక్షత అండ్ ఇషిత మీద సిమిలారిటీస్ ఉంటుంది. నేను కూడా హార్ట్లో కొంచెం వింటేజ్ సోల్, ఐ థింక్ that I am also from like a older generation, born in this generation kind of a soul. So I connect to her a lot. ఓకే. సో కంప్లీట్లీ ఎంజాయ్డ్ అలాట్ అనమాట మీ క్యారెక్టర్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే. సో మానస్, ఈ మూవీలో మీ క్యారెక్టర్ వచ్చేప్పటికి ఎలా ఉంటుంది? ఒక నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటే మీరు ఆ క్యారెక్టర్కి సంబంధించి రియలిస్టిక్గా కనిపించడానికి మనం ఏ క్యారెక్టర్ అయితే వేస్తున్నామో దానికి సంబంధించిన కొన్ని వర్కౌట్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక డాక్టర్ క్యారెక్టర్ అయితే డాక్టర్స్ని అబ్జర్వ్ చేయటము, లేకపోతే ఇలా అలా. మీరు దీనికి సంబంధించి ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా? సో దీంట్లో నేను ఒక క్యాబ్ డ్రైవర్గా చేశానండి. సో జనరల్గా అందరూ మన డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం,
బాగా క్వాలిఫైడ్ ఉంటారు బట్ దే విల్ బి డూయింగ్ లెస్సర్ జాబ్స్ అనమాట. సో అలాంటి ఒక పాత్ర దీంట్లో. బాగా చదువుకున్నాడు, ఒకనొక స్టేజ్ వరకు మంచిగానే చదువుకున్నాడు, బట్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ సొసైటీ మీద విరక్తి పుడుతుందన్నమాట ఈ క్యారెక్టర్కి. రిషి అనే క్యారెక్టర్కి సొసైటీ అంటే చాలా హీ హేట్స్ పీపుల్ అన్న టైప్ లాగా తయారైపోతుంటాడు. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్. అండ్ అందరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, నేను క్యాబ్ డ్రైవర్ని. సో వాళ్ళకంటే కొంచెం నేను డిఫరెంట్గా కనిపించాలి, ఎలా చేయాలి ఏం చేయాలి అంటే నేను ఒక ఎంటైర్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఓన్లీ చెక్ షర్ట్ వేశాను, చెక్స్ షర్ట్ ప్యాటర్న్లోగా. అండ్ ఐ ఈవెన్ చేంజ్డ్ మై లుక్. ఇంతకుముందు క్లీన్ షేవ్ అలా ఉండేది, ఐ ఇంక్రీజ్డ్ బియర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ కోపంగా ఉండాలి కొంచెం. సో నేను మూవీ స్టార్ట్ అయిన టైంలోని కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ ఇది ఉంటుంది, అందరితో మాట్లాడాలి, ఇది చేస్తున్నా. అప్పటి నుంచి స్టార్టింగ్లోనే ఆఫీస్ స్టేజ్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం మాట్లాడడం తగ్గించేశాను. సో సీరియస్గానే ఉండడం. మీరు అసలు అబ్జర్వ్ చేస్తే మూవీ ఎంటైర్ మూవీలోని నా ఫస్ట్ హాఫ్లోని మహా అంటే 4-5 డైలాగ్స్ ఉంటాయి అంతే. సో హీ హ్యాస్ టు ఓన్లీ ఎమోట్ త్రూ ఎక్స్ప్రెషన్స్. రూడ్గా అనిపించాలి మనిషి అన్నవాడు. సో ఎలా హౌ అన్నది బ్యాక్గ్రౌండ్ వర్క్ కొంచెం చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ కొంచెం మార్చి తర్వాత లాస్ట్లో ఇంకా అప్పుడు ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా అంత మనం మనిషి అన్నవాడే కొంచెం అందరితోని కలవాలి. సో అనుకున్నారా అంటే అంత పక్క మాస్గా కనిపించగలగాలి మనం, అంత ర్యాష్గా ఉండాలి, ఒక యాష్ క్యారెక్టర్ లాగా అంటే? మరి మీరేమో చూస్తానికి చాలా హంబుల్గా ఉన్నారు, అంత ఆ క్యారెక్టర్ మనం ఎలా ఏంటి ఎంతవరకు అంటే ఒక దగ్గర నేను డైలాగ్ కూడా విన్నాను, నీకేమైనా పిచ్చా, చాలా గట్టిగా అరిచారు కదా. అవును. సో దానికి ఎంత ట్రై చేశారు? ఆ సీన్ చాలా బాగుంటుందండి యాక్చువల్లీ. అది ఆల్మోస్ట్ మాకు ఒక 2 days పట్టింది ఎంటైర్ సీక్వెన్స్. 4 days పట్టింది. ఎమోషన్ రెండు కలిపి. సో అక్కడ మీకు చెప్పాను కదా 1 hourలో మనిషి చనిపోతే ఏంటి. సో అదే టైంలోని వీడు అమ్మాయిని కలుస్తాడు. ఆ టైంలో అమ్మాయి దగ్గరకు వచ్చి నీతో ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు చెప్పే డైలాగ్ అది. సో ఆ ఎంటైర్ సీక్వెన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందండి. ఆ జర్నీ, ఆ త్రూ అవుట్ ఆ లాస్ట్ వరకు వెళ్ళే జర్నీ ఏదైతే ఉంటుందో, ఎస్పెషలీ ద లాస్ట్ 20 minutes క్లైమాక్స్, ఏమవుతుంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇట్స్ రియలీ ఎమోషనల్ జర్నీ అండి. క్షీరసాగర మధురం మీకు ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, డ్రగ్ అబ్యూస్ ఉంటుంది. అంటే లైక్ చెడు వ్యసనాలు ఎలాగా మనుషులు ఎలాగా పాడైపోతారు అంతే అన్ని కలగలుగుంటాయి. బట్ త్రూ అవుట్ మీకు చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ ఎమోషనల్ జర్నీ. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంటుంది. అండ్ డైరెక్టర్ కృషి గారు, హరిశంకర్ గారు, వాళ్ళు జస్ట్ ఎవరో తెలియదు, మాకు అసలు పరిచయం లేదు, ఏం లేదు, జస్ట్ మా ప్రోడక్ట్ చూసి వాళ్ళు ఎంకరేజ్ చేశారండి. సో క్షీరసాగర మధురం టైటిల్ అనగానే వాళ్ళు నచ్చేసింది. బికాస్ తెలుగు మీద మమకారం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఆదరిస్తారు. నిజంగానే కదా, టైటిల్ వినగానే ఒక ట్రెడిషనల్ గా తొందరగా అడిక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది చూస్తే. మ్యూజిక్ కూడా చాలా అదిగానే 4 songs ఉన్నట్టున్నాయి. సో కంప్లీట్ గా 4 కూడా మెలోడీస్ గానే ఉన్నాయి. టాప్ మోస్ట్ సింగర్స్ అందరూ కూడా పాడడం జరిగింది కదా, అనురాగ్ కుల్కర్ణి గారు, అనుదీప్ గారు, వీళ్ళందరూ. సో ఎలా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎలా ఉంది? అజయ్ అర్సాడ గారండి మ్యూజిక్. అండ్ దీంట్లో లిరిక్స్ వశిష్ఠ శర్మ గారు, శ్రీమణి గారు, అలాగే రమేష్ గారు లిరిక్స్ రాశారండి. బేసికలీ ఆల్ ఆర్ మీనింగ్ఫుల్ సాంగ్స్ అండి. అంటే ఒక మాస్ సాంగ్ లేకపోతే అలా కాదు, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఇట్స్ అ మీనింగ్ఫుల్ సాంగ్. అండ్ స్టోరీలోనే భాగం. సో ఎక్కడ కూడా అవే వెళ్ళను, స్టోరీలోనే అలా 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 మోంటాజెస్ లాగా సాంగ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కథకి సరిపడే పాటలండి. అండ్ రియల్లీ అనుదీప్, అనురాగ్ కుల్కర్ణి గారు పాడిన పాట నీ పేరు పలకడం అనే సాంగ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. చాలా మంది కాలర్ ట్యూన్స్ పెట్టుకొని నాకు మెసేజ్లు పెట్టి నా నంబర్ కాల్ చేయడం జరిగింది. బికాస్ ఇట్స్ రియలీ మెలోడియస్ సాంగ్ అండ్ లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే కాలభైరవ గారు పాడిన పాట నా పర్సనల్ ఫేవరెట్, మళ్ళీ మళ్ళీ ఆలోచించని అనేది ఒక మంచి ఎమోషనల్ సాంగ్ అండి. సో ఒక మనిషి అన్నవాడు నువ్వు ఆలోచించి ఏదైనా పని చేసే ముందు వాట్ ఆర్ దీస్ ప్రోస్ అండ్ కాన్స్, అంటే తర్వాత ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించి నువ్వు డెసిషన్ తీసుకో అన్న దానిపైన కాన్సెప్ట్ పైన నా ఫేవరెట్ సాంగ్స్ తో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానే ప్రతిదీ కూడా ఒక సూపర్. అక్షిత, మీరు అసలు అంటే సినిమా ఫీల్డ్లోకి రావాలని ఎలా అనుకున్నారు? ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్లీ నేను ప్లాన్ చేయలేదు.
Yeah, this year I completed my post-graduation. So I was still studying when I entered the industry. And after my graduation, I did a show called MTV Splitsvilla. And after that, tarvata oka Telugu agency approach chesaru. And నేను కూడా ఆలోచించాను, లెట్స్ డూ ఇట్. సో ఐ జస్ట్ జంప్డ్ ఆన్ ద ఆపర్చునిటీ. ప్లాన్ చేయలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. సో దిస్ ఇస్ వాట్ యూనివర్స్ హస్ ప్లాన్ ఫర్ మీ. సో ఎలా అనిపించింది తెలుగు ఇండస్ట్రీ, మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? కో స్టార్స్ అందరితో కూడా వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా స్మూత్. నా జర్నీ చాలా స్మూత్గా జరిగింది. ఎవరితో లైక్ ఈవెన్ ఐ వాస్ కనెక్టెడ్ టు ఈవెన్ ద మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, లైక్ ఫుల్ టీమ్, director, producer, co-actors, everybody. And never felt like an outsider. I was always welcomed, and we all are still like a family. So yeah. సో మానస్ గారు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మీకు? అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో అన్ని రకాలు తెలుసు అసలే అందులోనూ. Definitely. He has supported me a lot. ఓకే. సో మానస్ గారు, ఇందులో మీకు ఇప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న ఇది మీద కంప్లీట్గా ఒక డైరెక్టర్ చెప్పిన మూస పద్ధతిలో అని కాకుండా ఇక్కడ ఇలా అయితే ఇంకొంచెం బాగుంటుందేమో అలా మీ ఓన్ థాట్స్ కానీ ఏవైనా మీరు కూడా సజెస్ట్ చేయడం జరిగిందా ఈ మూవీలో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూస స్టోరీ అయితే నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదండి. అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే అనిల్ గారు ఒక స్టోరీ చెప్పారు, దీనికి బిఫోర్ ఒక స్టోరీ చెప్పారు. నాకు అది అంతగా అంటే నచ్చలేదండి. అది ఫ్రాంక్గా చెప్పేశాను నేను, సార్ ఇది వర్కౌట్ అవ్వదు అంటే ఇమీడియట్గా ఆయన ఈ కథ చెప్పడం జరిగింది. ఇది బాగుందండి అంటే బేసికలీ అది రామ్ కామ్, నేను సోలో హీరో దాంట్లో. ఇది ఒక 7 different characters అండ్ 5 stories అనమాట. 7 characters, 5 stories, 2 hours film, 1 common problem. ఇది యాక్చువల్ ఆయన అనుకున్న పాయింట్. సో ఇది బాగుందండి, ఇది ఎగ్జైటింగ్గా ఉంది, సంథింగ్ మనం జనాలు కనెక్ట్ అవుతారు దీనికి అనే పాయింట్ మీద నేను యాక్సెప్ట్ చేశాను స్టోరీ. ఓకే. తర్వాత డైరెక్టర్ కొత్త ఆయన, సో ఏం చేయాలి, ఒక ఎక్స్పీరియన్స్డ్ కో డైరెక్టర్ కిషోర్ అన్న ఆయన పిలిచి సార్ ఇది చేయాలి. డిఓపి కెమెరామ్యాన్ సంతోష్ ఈజ్ ఆల్సో అ ఫ్రెండ్ ఆఫ్ మై. సో అందరూ ఇట్లా టీం ఏంటంటే తెలిసిన టీంని పెట్టుకుంటే కొంచెం వర్కింగ్ స్టైల్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది. సో ఏదైనా మనం చేయాలంటే ఇప్పుడు యాక్చువల్లీ మాకు ఎప్పుడైనా ఒక లిమిటెడ్ బడ్జెట్, ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్కి ఎవ్రీథింగ్ ఈజ్ అ హిండ్రన్స్, బడ్జెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హిండ్రన్స్. సో ఆ ఆబ్స్టికల్స్ అన్నిటిని మనం క్రాస్ చేసి వీ హ్యావ్ టు డూ ద ప్రోడక్ట్. ఫైనల్ ప్రోడక్ట్ బాగుండాలి. తెర వెనక మనం ఎన్ని కష్టాలు పడినా సరే తెర మీద అవుట్పుట్ బాగుంటే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో దానికోసం అనేసి అందరు తెలిసిన టీం అయితే కొంచెం మన కష్టాలు మనం షేర్ చేసుకోవచ్చు. ఇది మన ప్రాబ్లమ్. నిజంగా ఎక్కడైనా నచ్చకపోయినా అంత తొందరగా మన ప్రాబ్లం ఫేస్ చేయకుండా చాలా జోగిగా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా. కొత్త వాళ్ళకి చెప్తే కొంచెం సీనియర్స్ కి చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఇంకా మేమెందుకు ఇందులో ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది. సో అలాగా మీరు అన్నట్టుగా కొత్త వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? బికాస్ అసలే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఒక 24 క్రాఫ్ట్స్ ని మేనేజ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా మనకి సపోర్ట్ చేయకపోతే వీ కాంట్ గివ్ ద ఫైనల్ అవుట్పుట్. సో అందుకనే అందరూ మాక్సిమం తెలిసిన వాళ్ళనే పెట్టుకొని ఈ ఒక్క విషయంలోనే, ఎందుకంటే స్క్రీన్ ప్లే విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ అనిల్ గారు ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ రైటర్ అనమాట. ఈవెన్ దో హీ ఈస్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్, హీ హాస్ వర్క్డ్ యాజ్ అ గోస్ట్ రైటర్ ఫర్ మెనీ ఫిల్మ్స్. నిజంగానే ఇంత 24 ప్రాసెస్ ఇంత కష్టపడతాము, ఫైనల్గా ఆ 2.5 hour మూవీని మనం 2 minutes లో చూసి వాళ్ళు రేటింగ్స్ ఒకటి ఇచ్చేయటము, వెంటనే సింగిల్ లైన్లో తేల్చేస్తారు ఏ మూవీ ఏముందిరా, సో ఇలా ఈ టైప్లో ఉంటుంది. చిన్న బాధ వేస్తున్నారు, ఇంత కష్టపడ్డాము అన్న ఇది ఉంటుంది. ఎంటైర్ మూవీ అంతా ఎక్కడ షూట్ చేశారు? ఎంటైర్ మూవీ మొత్తం హైదరాబాద్ బ్యాక్డ్రాప్ లోనేనండి. అంటే కొన్ని సాంగ్స్ ఏంటంటే మనం వికారాబాద్ ఇక్కడ చుట్టుపక్కలనే చేసాం మొత్తం. బట్ ఏంటి అంటే మేజర్గా ఇది ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ అండ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ అడ్డా. సో మన హైటెక్ సిటీ సరిపోతుంది ఎవ్రీథింగ్. అంటే మనకి మీరు ట్రైలర్ లో చూసినా కూడా మనకి 5 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావాలి. ఈవెన్ దో దేర్ బ్యాక్డ్రాప్స్ ఆర్ ఫ్రమ్ విలేజెస్. ఇప్పుడు సంజయ్ది చేసిన రోల్ కానివ్వండి, అట్లా విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్నా సరే, అక్కడక్కడ ఉన్నా సరే, మేజర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ఇట్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంది. సో అంటే ఇది ఏ బడ్జెట్ మూవీ అని మనం అనుకోవాలంటారు? ఇది ఒక మీడియం బడ్జెట్ మూవీ అండి. అంటే మూవీ మనం క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అలాగని ఎక్సెసివ్ బడ్జెట్ కూడా కాదు, అంటే లావిష్ గా మీకు ఎక్కడ ఉండదు. కథకి సరిపడేంత మనకి ఎంతైతే కావాలో ఆ బడ్జెట్ లోనే నేను కంప్లీట్ చేశాను. ఓకే. సో ఒక కామన్ పీపుల్ లో ఎలా ఉంటారు, ఇప్పుడు జనరేషన్ ఎలా ఆలోచిస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్.
సాఫ్ట్వేర్ మన దాంట్లో సాఫ్ట్వేర్లో కూడా చాలా మంది ఉంటారు, అంటే డెవలపర్ అని ఉంటారు, టీమ్ లీడ్ ఉంటారు, తెలిసిందే. సో దీంట్లో మనకి టీమ్ లీడ్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు, అండ్ కొత్త న్యూ జాయిన్ ఇంటర్న్స్ ఉన్నారు. ఇలా మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఇప్పుడు డెవలపర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఒక రూమ్ లోని అలా చూపించాం. టీమ్ లీడ్ అనుకోండి, అతను ఒక బంగ్లా, అతను ఒక ఫ్యామిలీ, అలా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ లివింగ్. సో మానస్ అంటే ఇప్పటి వరకు మీరు ఒక 6 to 7 మూవీస్ చేశారు కదా, ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ ఇది కంపేర్ చేస్తే ఇది ఒక లో ప్రొఫైల్లో ఉన్నా కూడా మెచ్యూర్డ్ క్యారెక్టర్ కదా. సో మీకు ఎలా అనిపించింది క్యారెక్టర్ చేయటము, మిగిలిన వాటితో కంపేర్ చేస్తే దీంట్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం, మనం ఎక్కువ మాట్లాడితేనే అది కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటూ ఉంటారు జనాలు. అది కాదు, కళల్లో కూడా అంటే ఒక మౌనంగా ఉండడం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే. బాధని దిగమింగుకోవడం కూడా చాలా కష్టమైన పనే అన్నది ఈ క్యారెక్టర్ ద్వారా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు నేను చేసినవన్నీ కొంచెం రామ్ కామ్స్, ఎక్స్ప్రెసివ్ గా ఉంటూ ఫ్లర్టీగా ఉండడం, లేదంటే జోవియల్ గా ఉండడం, ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. దిస్ వాజ్ సంథింగ్ న్యూ టు మీ. సో ఒక మాట చెప్పకుండా ఉండడం కూడా, అంటే అవతల వాళ్ళ బాగు కోసం మనం మౌనంగా ఉండడం కూడా మంచిదే. త్యాగం, ఆ త్యాగం అనేది చాలా తక్కువ మంది చేశారు. మనకి ఎక్కువగా మనం వెంకటేష్ గారి ఇంతకు ముందు మూవీస్ లో మనం చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ రోల్ అనేది దిస్ ఇస్ సంథింగ్ న్యూ ఫర్ మీ. సో ఐ ఫెల్ట్ రియలీ ఛాలెంజింగ్. ఎందుకంటే చూడడానికి చాలా సింపుల్ గా అనిపించినా కూడా ఎక్కువ కష్టం ఉన్న క్యారెక్టర్ ఏమో. నిజంగానే అందరి ఫేజెస్ లో మనం చూసినప్పుడు అంటే జోగియల్ గా కనిపించడానికి ఏదో ఒక రకమైన సిల్లీ ఎక్స్ప్రెషన్ పెడితే సరిపోతుంది, లేదంటే ఫ్లర్ట్ చేయడానికి రకరకాలుగా కవితలు చెప్పినా సరిపోతుంది. కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ప్రతిదీ కనిపించాలంటే హావభావాలు మెయిన్ కదా అసలు. సో ఒక రకంగా బాగా కష్టపడ్డారు. అన్ని మూవీస్ కంటే ఇందులో ఎక్కువ కష్టపడ్డారు బాగా. సో అక్షత, ఇక మీ విషయానికి వస్తే కంప్లీట్ గా క్యారెక్టర్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదన్నారు మూవీకి వచ్చి ఎలా చేయాలి ఏంటి అని. సో ఈ క్యారెక్టర్ నుంచి నెక్స్ట్ మీరు మూవీస్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? ఎలాంటి రోల్ చేయాలని ఏదన్నా థాట్ కానీ డ్రీమ్ కానీ ఉందా మీకు? యాక్చువల్లీ ఈ మూవీ తర్వాత నాకు 2 movies ఆల్రెడీ అయిపోయింది. ఇట్స్ టు బి రిలీజ్ సూన్. అండ్ టు బి ఆనెస్ట్, I would be okay with anything like challenging, and I don't want to do the same type of character all the time. And I believe in the movie script a lot, and if it requires me to do anything, I'm okay with it. I'm okay to be a villain also. That would be a very nice switch for me. I'm okay doing a very villainy bad vamp role also. It will be very challenging. But yeah, I'm happy to do something naughty characters. Yeah, like something that audience will not expect. Okay. సో మానస్, మీకు ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్ అంటూ ఏదైనా ఉందా, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి లైఫ్లో ఎప్పటికైనా అని? అయ్యో చాలా ఉన్నాయండి. అన్నుంటే కష్టం అదే. బట్ అంటే అదేనండి మూవీలో గొప్పతనం అదే. ఒక క్యారెక్టర్ చూసి మనం అది నచ్చింది, మనం ఇది చేయాలి అనుకున్నామంటే అది మూవీ యొక్క గొప్పతనం, డైరెక్టర్ యొక్క గొప్పతనం, కథాబలం, యాక్టర్ చేసే పర్ఫార్మెన్స్ బట్టి. అంటే మనకు అంతలా నచ్చింది కాబట్టే కదా మనం అరే ఇలా చేస్తే బాగుండే, ఇది మనకు పడుంటే బాగుండే అని మనం అనుకుంటాం. సో యా, అల్టిమేట్లీ హౌ ది ఆడియన్స్ యాక్సెప్ట్ యూ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వై? బికాస్ మనం చేసుకుంటూ పోతే ఆడియన్స్ అన్న వాడికి అది కనెక్ట్ పోయింది అనుకోండి, మనకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్ కానీ ఇట్ విల్ రిమైన్ యాజ్ అ ఫెయిల్యూర్. సో అందుకనే యా, యూ హ్యావ్ యువర్ లిమిటేషన్స్ అండ్ యూ హ్యావ్ యువర్ వర్సటాలిటీ యాజ్ వెల్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ యువర్ మెనీ డ్రీమ్ రోల్స్. చూద్దాం. సో అంటే ఫస్ట్ నుంచి మూవీలోకి రావాలని ఉండేది, అంటే చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు చూస్తూ పెరగడం ఇలాంటివన్నీ ఉన్నాయా మీకు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మై ఫేవరెట్ ఇస్ ఫర్ ఎవర్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి లైక్ చిరంజీవి గారు అంటే నాకు, అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను డాన్స్ లోకి అడుగు పెట్టాను. బట్ కనెక్ట్ అయింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆ స్టేజ్ లో ఏంటి అంటే అప్పుడే తమ్ముడు మూవీ, తొలి ప్రేమ, తమ్ముడు, ఆ టైంలోనే ఇంకా. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫస్ట్ టైం బ్లాక్ లోని 400 రూపీస్ పెట్టి టికెట్ కొన్నాము అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీకి. అప్పటి వరకు మీరు నమ్మరు, తమ్ముడు అనే మూవీకి ఆల్మోస్ట్ 50 days హౌస్ఫుల్ అండి వైజాగ్లోనే.
అండ్ ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం మేము, ప్రతిరోజు మమ్మీ డాడీ నేను కార్లో వెళ్ళేవాళ్ళం. హౌస్ఫుల్ అని చెప్పేవారు, బ్లాక్లో టికెట్ పెరుగుతూనే ఉండేది కానీ ఎక్కడ తగ్గేది కాదు. అక్కడి నుంచి ఏంటి ఇది, ఎవరైనా అనే ఒక చిన్నప్పుడు బాగా క్యూరియాసిటీ ఉంటుంది. సో అది మైండ్ లో ఉండిపోయింది. అండ్ నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అంటే ఆయన హీ వాజ్ షాక్డ్ అండ్ చాలా జెన్యున్ గా ఏంటంటే పర్లేదు మా తమ్ముడే కదా, నాకు ఇంకా హ్యాపీ అని చెప్పారు అనమాట. సో ఐ ఫెల్ట్ రియలీ గ్రేట్. అంటే ఊరికే ఎవరు మెగాస్టార్ అయిపోరు, అంత ఓపెన్ గా ఉంటేనే అవుతారు, అంత హంబుల్ గా ఉంటేనే అవుతారు అన్నప్పుడు నేను ఫీల్. సో మానస్ అందరూ సినిమాలు చూస్తూ పెరుగుతూ ఉంటారు. మాక్సిమం హీరోస్ అందరు చెప్పేది ఒకటే, మేము చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి 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 ఎలాగైనా నేను యాక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్తూ ఉంటారు. మీరు అలాంటి కసితోటే పెరిగారా, సినిమాలు చెయ్యాలి, నేను కూడా సినిమా హీరో అవ్వాలి అని? యా అండి, అంటే లైక్ సగం ఇంజనీరింగ్ జీవితం థియేటర్స్లోనే గడిచిపోయింది. సో అంటే అకాడమికలీ ఐ డన్ వెల్, బాగానే చేశాను. బట్ బీటెక్ లైఫ్లో బాగా మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళండి. అంటే అప్పుడే కొంచెం ఫ్రీడమ్ కొంచెం దొరుకుతూ ఉంటుంది మనకి. సో కాలేజ్కి వెళ్ళాలి అంటే ఇంతకుముందు స్కూల్ బస్సెస్ ఇవన్నీ ఉండేది, ఇంటర్ అంటే దగ్గరే ఉండేది. సో ఫ్రీడమ్ ఉండేది కాదు. ఇంజనీరింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం కాలేజ్ బస్ కూడా ఇంటికి వచ్చేది కాదు, మనం కూడా జేఎన్టీ వరకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఈ డిస్టెన్స్లో ఎవరికి తెలిసేది కాదు. మాకు బాగా సపోర్టివ్ పీటీ సార్, అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళం. సో పీటీ సార్ బాగా ఎంకరేజ్ చేసేవారు. సో అలాగా ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం పరిచయాలు. సో ఈ లిబర్టీ ఎప్పుడైతే దొరుకుతుందో ప్రతి ఒక్క మూవీ లవర్ ఏంటి అంటే ఫస్ట్ డే మూవీ చూడాలి, ఇది ఒక ఇంట్రెస్ట్. అవును, మేము ఫస్ట్ డే 2-3 మూవీస్ చూసేవాళ్ళం అనమాట. అప్పుడే మల్టీప్లెక్స్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. టాకీ టౌన్, మా ఏరియాలో టాకీ టౌన్ ఉండేది. పక్కనే మీరు జేఎన్టీ దగ్గర దిగారంటే విశ్వనాథ్ థియేటర్ అంతా చుట్టుపక్కల అన్ని థియేటర్స్. సో మార్నింగ్ ఒక షో, ఆఫ్టర్నూన్ ఒక షో, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేది. ఇంట్లో ల్యాప్టాప్లోని ఆల్రెడీ డౌన్లోడెడ్ మూవీస్ కొన్ని ఉండేవి, అవి చూసేవాళ్ళం. ఇంట్లో ల్యాప్టాప్ అనగానే మార్నింగ్ మిస్ అయిన క్లాస్ చూసుకుంటాం అని చెప్తారు అనుకుంటున్నా. ఇంజనీరింగ్ లైఫ్లో ఆల్మోస్ట్ లైక్ డైలీ ఒక 2-3 మూవీస్ అండి మినిమం. సో కల్చరల్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేసేవారా కాలేజెస్లో కూడా? బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఎక్కువ స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటాం. అంటే మూవీస్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? మూవీస్లో ఎంటర్ అవ్వడం అంటే అండి, ఆల్రెడీ నేను ఇంటర్ వరకు కూడా ఐ వాజ్ డూయింగ్ ఇన్ ఫిల్మ్స్. సో ఇంటర్ లాస్ట్లో ఏంటంటే సంభవామి వేగే మూవీ చేశాను. అది నవీన్ చంద్ర అన్న ఫస్ట్ మూవీ. సో అది చేశాను నేను. అది కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోని ఝలక్ అనే మూవీ ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఇంజనీరింగ్ సో మీ ఎంట్రీ చాలా సులువుగానే అయిపోయింది అనమాట. పెద్దగా ఎక్కువగా పాపం ఇప్పుడు అందరూ చాలా మంది ఫైల్స్ పెట్టుకొని ఫిలిం ఆఫీస్కి తిరుగుతున్నంత కష్టపడక్కర్లేకుండా. లేదండి, అంటే దేవుడి దయ వల్ల ఆడిషన్ చేసిన ప్రతి చోట సంకల్పం బాగా గట్టిగా ఉంది, కుదిరిపోయింది. ఓకే, సో ఇక పేరెంట్స్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. బికాస్ మీకు వెనకాల నుంచి కొంచెం బర్డన్గా ఉంటే ఎవరైనా సరే లైక్ ఎందుకు చదువుకోవచ్చు కదా అని అలా అనేవాళ్ళు ఉంటే మీకు కూడా ఒక చిన్న హెసిటెంట్గా ఉండొచ్చు, మీరు ఆలోచించవచ్చు అసలు ఏంటి అవసరమా మనకి అన్నట్టుగానే ఒక థాట్ రావచ్చేమో. బట్ బికాస్ మై పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ మచ్ సపోర్టివ్. సో మీ కెరీర్ డెవలప్ అంతా కూడా మీకు ఫ్రీడమ్ ఇచ్చారనమాట. సూపర్. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బుల్లితెర మీద చేసిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. బుల్లితెర మీద మీరు చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే ఒకే ఒక టైంలో మీకు క్వాలిటీ అండ్ క్వాంటిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేదే బుల్లితెర అండి. అంటే యూ హ్యావ్ సర్టన్ అవుట్పుట్ టు డెలివర్. ఒక రోజులో ఇంత మీరు క్వాంటిటీ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ షుడెంట్ డ్రాప్. బికాస్ ఛానల్ వాళ్ళు మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లైక్ వాట్ హ్యాపెండ్ అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ఇన్ని లాట్ ఆఫ్ ప్రెషర్స్ని మనం తట్టుకొని షూట్ చేయాలి అంటే అది ఒక్క బుల్లితెరతోనే సాధ్యం అండి. సో యూ హ్యావ్ టు మేనేజ్ ఆర్టిస్ట్, యూ హ్యావ్ టు మేనేజ్ ద లొకేషన్, యూ హ్యావ్ టు ఒక క్వాంటిటీ మీరు డెలివర్ చేయాలి, అవుట్పుట్ ఇస్తూ ఉండాలి, లైక్ 2 episodes 1 episode వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అండ్ అట్ ద సేమ్ టైం మీరు రేటింగ్ చూసుకోవాలి, ఛానల్ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇన్ని ప్రెషర్స్ని మీరు మేనేజ్ చేసుకుంటూ స్క్రిప్ట్ కూడా ఎక్కడ కూడా మీరు ల్యాగ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్
మీకు అందులో చేసిన క్యారెక్టరే ఈ మూవీకి కొంచెం పనిచేసింది అనుకోవచ్చు. ఎందుకంటే మేము కొన్ని సీన్స్లో చూసినప్పుడు నిజంగానే చాలా డిగ్నిఫైడ్గా ఓన్లీ ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉంటారు కదా. అంటే ఒక పక్కన మీ మిస్సెస్ ఏదో చీట్ చేసిన ఇదిలో కోయిలమ్మ టైప్లో మేము చూస్తుంటాం కొన్ని. చాలా డిగ్నిఫైడ్గా కోపాన్ని ఇది చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కూల్గా బిహేవ్ చేయటం అనేది. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, బట్ యా చిన్న సిమిలారిటీ ఉంటుంది. అంటే ఇంట్రోవర్ట్ అనే ఒక చిన్న సిమిలారిటీ అయితే ఉంటుంది. బట్ అదర్ దెన్ దట్ అంత ఇది కాదు. యా మీరు చెప్పినట్టుగా కూల్ అండ్ సెటిల్డ్గా ఎస్, అదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. సో మానస్, మీరు అమ్మ కూర్చోయా నాన్న కూర్చోయా, ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీకు? ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరు ఇప్పుడు మీకు అంటే నువ్వు ఇక్కడ సరిగా చేయలేదు అని ఎవరు తప్పులు ఎత్తి చూపుతారు? ఎక్కువగా మమ్మీ, ఎక్కువగా అమ్మ బాగా అంటే ఓపెన్ గా మాట్లాడతారు. నాన్నకు ఉన్నా సరే ఆయన ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేమో, బట్ అమ్మాయి అయితే ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసేస్తారు. ఎక్స్ప్రెస్ చేస్తే ఇక్కడ ఇంకా కొంచెం బాగా చేయగలుగుతావేమో, వదిలే అమ్మా నెక్స్ట్ టైం రా వచ్చి చేసేసి అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఎందుకమ్మా నువ్వు అనవసరంగా అక్కడ సెట్కి వచ్చేసి నువ్వే డైరెక్షన్ చేసి, నువ్వే డైలాగ్ రాసి, నువ్వే కెమెరా పెట్టేసి, నువ్వే యాక్టింగ్ చేసేసి. మీకు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నట్టు మీ మదర్ ఏమైనా చెప్తూ ఉంటారా, అరే నాకు నువ్వు ఈ క్యారెక్టర్ లో కనిపిస్తే నాకు బాగా నచ్చుతుంది, ఇది చెయ్యవా, ఎప్పుడైనా చేస్తావా? ఫేవరెట్ మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఆ మూవీ ఒక మినిమం ఒక 50 టైమ్స్ చూసుంటారు ఆవిడ. ప్రతిసారి బా ఇలాంటి సినిమా ఒకటి చేయాలరా చాలు, ఇంకేం అవసరం లేదు. అంటే అమ్మేనండి, వాళ్ళకి ఏంటి అంటే ఏది చూసినా సరే అబ్బా మా వాడు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. తప్పులేదు, వాళ్ళ ప్రేమకి అసలు మనం నో అని చెప్పలేము, దానికి వంక కూడా పెట్టలేము, అది ప్యూర్ లవ్. సో అక్షత, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది మీ ఫ్యామిలీ తరఫు నుంచి? మమ్మీగా సపోర్ట్ ఎక్కువ ఉంది. నా డాడీ యాక్చువల్లీ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. సో చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ ఎన్వైరన్మెంట్ ఉంది నా ఇంట్లో. స్టార్టింగ్ మే కొంచెం డిఫికల్ట్ కూడా ఉంది టు కన్విన్స్ దట్ లెట్ మీ యాక్ట్, ఐఎమ్ స్టడింగ్ ఆల్సో, బట్ నౌ హీ ఆల్సో సపోర్ట్స్. సూపర్. సో మానస్, మీరు ఇంకేమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా అనుకుంటూ ఉన్నారా? ఎస్ అండి, ఆల్రెడీ పాయల్ రాజ్పుత్ గారితో ఒక మూవీ కంప్లీట్ అయింది, 5Ws అనేసి, అండ్ ఐ హావ్ ఆల్సో కంప్లీటెడ్ అ వెబ్ సిరీస్. ఈ 2 ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఓకే. అంటే ముందు కొంచెం మనకి కోవిడ్ డిస్టర్బెన్స్ అనేటప్పటికి చాలా మందికి టైము ల్యాప్స్ ఇదంతా ఉంది కదా. అంటే వన్స్ మూవీలో బిజీగా ఉందామని అనుకుంటున్నారా, లేదంటే ఇంతకు ముందులాగా మీరంటగా మల్టీటాంట్గా ఇంకేదన్నా మంచి క్యారెక్టర్ ఉండి టీవీ సీరియల్స్లో కూడా కంటిన్యూ చేయాలి, సైమల్టేనియస్గా 2 చేయాలనే థాట్ అనేది? సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ ట్రైడ్ దాట్. ఒకనొకసారి నేను ఆల్మోస్ట్ 3 షూటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్యాలెన్స్, బికాజ్ సీరియల్ ఇస్ సంథింగ్ విచ్ మంత్లో కంపల్సరీ ఒక 2 వీక్స్ అంటే అట్లీస్ట్ ఒక 10 days మీరు ఎంగేజ్డ్గా ఉంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ ఆల్సో టు మేనేజ్ అవర్ షెడ్యూల్. మనం పర్మిషన్ అడగాలన్నా సరే అక్కడ ఛాన్స్ మీకు స్కోప్ కనిపించదు. ఓకే. అండ్ యాజ్ ఐ సెడ్, ఈ 10 daysలోనే 24 episodes అన్నది వాళ్ళు షూట్ చేసి, 24 to 26 episodes వాళ్ళు షూట్ చేసి ఇవ్వాలి అంటే దే ఆల్సో హ్యావ్ అ వెరీ లిమిటెడ్ టైం. క్వాలిటీ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ని మేనేజ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఐ హ్యావ్ ట్రైడ్ దాట్. యా, ఐ వుడ్ లవ్ టు డూ, కంటిన్యూస్గా మనం షూట్లోనే ఉండాలి, ఇదే టైం కదండి మనం కష్టపడాల్సిన టైం. ఒక సర్టన్ టైం పీరియడ్ ఉంటే ఆ టైం పీరియడ్ ఉంటే మనం కష్టపడాలి. ఎస్, ఐ వుడ్ లవ్ టు డూ దట్. బట్ కొన్ని డ్రీమ్స్ అండ్ అంబిషన్స్ అండ్ అచీవ్ చేయాలనుకున్న కొన్ని ఉంటాయి కదా, అలాంటప్పుడు కొన్ని వదిలేసుకోవాలి, తప్పదు. ఓకే. సో మానస్, నెగిటివ్ రోల్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్లో ఎప్పుడైనా చేస్తారా? చేస్తున్నానండి. పాయల్ రాజ్పుత్ గారి మూవీలో నెగిటివ్ రోల్. అండ్ నెగిటివ్ రోల్ మీద అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ నుంచి నాకు నెగిటివ్ రోల్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. మేబీ అప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల, యంగ్ ఏజ్లో వచ్చేయడం వల్ల నేను మేబీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ బట్ యా, ఐ రియలీ లవ్ టు డూ స్మార్ట్, కన్నింగ్, ఒక డిసెప్టివ్ కైండ్ ఆఫ్ రోల్ చేయాలి అని. సో జనరేషన్ మారిపోయిందండి. ఇదివరకు అట్లాగా నెగిటివ్ రోల్స్ అనగానే ఒక అడ్డగీత పెట్టుకొని పెద్ద పుట్టుమచ్చలు పెట్టుకోవాలి. ఇవాళ రేపు విలన్స్ స్మార్ట్ గా కనిపిస్తున్నారు. సో అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి మా డైరెక్టర్ గారు. ఓకే. సో ఫైనల్ గా క్షీరసాగర మదనం పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? సో 6th రిలీజ్ అవబోతోంది, ఫీలింగ్ ఏంటి, అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. బేసికలీ
ఒక చాలా గ్యాప్ తర్వాత పాండమిక్ సిచ్యువేషన్లోని ఇప్పుడే కొంచెం మూవీస్ అన్నవి వస్తున్నాయి. సో డెఫినెట్గా లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ మీరు చూసుకున్నా కూడా చిన్న సినిమాస్ మంచి విజయం సాధించాయి. నిజమే. సో అలానే క్షీరసాగర మదనం అందరినీ మెప్పిస్తుందని అండ్ అందరి ఆదరాభిమానాలు పొందుతుందని నేను ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో లెట్స్ సీ August 6th థియేటర్స్ ముందుకి ఆడియన్సెస్ వచ్చి ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ దట్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. బట్ యా, ఫింగర్స్ క్రాస్డ్. అక్షిత, మీ ఫీలింగ్ ఏంటి? నేను కూడా చాలా ఎక్సైట్గా ఉన్నారు. నా మమ్మీ కూడా వచ్చేసింది రేపు టు వాచ్ ద మూవీ, యా, ముంబై నుంచి. సో ఈవెన్ మీ ఐఎమ్ గోయింగ్ విత్ 10-15 friends of mine to sit in the theater and just watch me in the big screen. I'm going to enjoy a lot, and I actually want to see audience react to the scenes for the movie. I'm very excited. Even when I see the trailer, even now, ippudu kuda if I see, I'll be like, oh my god, it's just 2 days, 3 days, oh shit. So I'm very excited. ఓకే, సో ఒక మూవీ తోటే మీరు ఇంత పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడగలుగుతున్నారని అంటే ఇక సెటిల్ అయిపోతారు ఇక తెలుగు ఇండస్ట్రీలో. సూపర్ అక్షిత, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండి. Thank you so much for having us. సో వ్యూవర్స్, చూసారు కదా క్షీరసాగర మదనం మరి 6th రిలీజ్ కాబోతోంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఇప్పటికే వెండితెర మీద చూసేయచ్చు. పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత థియేటర్స్లోకి వచ్చి అలరించబోతోంది మరి. సో అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఈ ట్రైలర్ ఉంది. సో హ్యావ్ ఎ లుక్.